సార్ త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఈసారి ఓవరాల్ స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ప్రాబబ్లీ టీడీపీ అనుకుంటున్నామండి. అంతా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, వచ్చిన డబ్బులు వచ్చిన ఇన్కమ్ అంతా పంచేకే సరిపోయింది. 10 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించాలి, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఏమొస్తుంది చెప్పండి. మన ఇంట్లో మనం 10,000 సంపాదించినాం అనుకోండి, 10,000ని ఎన్ని రకాలుగా మనం సేవ్ చేసుకొని ఫర్దర్ ముందు పోవాలని ఆలోచన చేస్తాం. మన స్టేట్ అనేది కూడా మన ఇల్లు లాంటిదే. వచ్చిన డబ్బుల్ని ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించాలి, కానీ వచ్చిన డబ్బుల్ని పనిచేసేసి గమని కూర్చుంటే ఏమొస్తుంది, అప్పులు తెచ్చుకుంటే ఏమొస్తుంది. ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అప్రూవల్స్? అప్పులు తెచ్చుకోవడానికి గవర్నమెంట్ ఎలా లోన్స్ ఇస్తుంది, ఎవరు అప్రూవల్స్ ఇస్తున్నారు? అండ్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్క నెత్తి మీదే పడేది. అయితే చెప్పండి సార్, రైట్ నో మనం ఇప్పుడు అనంతపూర్ ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? టీడీపీ సైడ్కి మూవ్ అవుతానట్లు అనిపిస్తూ ఉంది. బట్ మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మైండ్లో ఏముందని ఎవరికి తెలియదు కదండి. అదే ఎందుకని సార్ అంటే తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి తనకు అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని? ఒకటే లీడరు మన స్టేట్ నుంచి రాయలసీమ నుంచి ఒకటే లీడర్గా ఉన్నారు. రాయలసీమ నుంచి ముగ్గురు గెలిచిన లాస్ట్ టైం. ఒకటి పయ్యావల్ కేశవ, ఇంకోటి బాలకృష్ణ, ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఇంకా స్టేట్ వేరే పార్టీకి షిఫ్ట్ అవ్వకోకుండా కానీ, లేదా మన నియోజకవర్గం డెవలప్ చేయాలని చెప్పేసి బాగా ఉండి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్కి ఫామ్ అయిందంటే రాయలసీమ నుంచి ఖచ్చితంగా మినిస్టర్ పదవి వస్తే మన ఊరు బాగా డెవలప్ అవుతుంది అని. సార్ అయితే పయ్యావుల కేశవ్ సార్ ఇప్పుడు తన సొంత ఖర్చులతోనే ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారని, అంటే చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్లు ఇప్పించారని, లేదా హైవేల విషయంలో కానీ, లేదా ఇప్పుడు 50 పడకల ఆధునిక వైద్యశాల విషయంలో కానీ, లేదా పేదవాళ్ళకి 3,000 మందికి పట్టాలు ఇప్పించారని కానీ, ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు కదా. ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇవేమన్నా తన యొక్క గెలుపుకి అనుకూలించే ఛాన్స్ ఉందంటారు? 100% అనుకూలిస్తాయండి ఇవన్నీ. ఎండ్ ఆఫ్ ద డే ఏమంటే మన థింగ్ చూడాల్సింది ఏమంటే ఫండ్స్ వాళ్ళకి వస్తేనే కదా వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. పయ్యావల్ కేశవ గెలిచినారంటే ఖచ్చితంగా మెయిన్ లీడరు టీడీపీ నుంచి, ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి వచ్చిందంటే మన నియోజకవర్గం డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని ప్రతి ఒక్కరు అభిప్రాయం. అయితే చెప్పండి సార్, ఇప్పుడే మీరే చెప్పారు విశ్వేశ్వరరెడ్డి సార్ గురించి. వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ 5 ఏళ్లలో సార్ చేసినటువంటి ఏ సంక్షేమ పథకం అయినా మీకు వ్యక్తిగతంగా నచ్చిందా? ఎట్లా అనిపించింది? సార్ ఏమి డౌన్ డేటెడ్ అని చెప్పేసి నేను అనట్లేదండి. ఎండ్ ఆఫ్ ద డే విశ్వేశ్వరరెడ్డి సార్ అయినా కానీ, పయ్యావల్ రెడ్డి సార్ అయినా కానీ, ఎవరైనా కూడా మన నియోజకవర్గం డెవలప్ అవ్వాలనే పనిచేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫండ్స్ రావాల్సిందే. ఫండ్స్ వస్తేనే కదా ఎవరైనా కూడా డెవలప్ చేయగలుగుతారు. ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో పయ్యావల్ కేశవ సార్కి మనం గెలిస్తే మనకి ఫండ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అనమాట. ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే ఓవరాల్ గా స్టేట్ వైడ్ మరింతగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? స్టేట్ వైడ్ అంటే నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మాత్రం పక్కా టీడీపీ 100%. దాంట్లో 100% టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. అయితే చెప్పండి సార్, ఇక్కడ ఒకటి పయ్యావుల కేశవ గారు ఆయన పదవిలో ఉన్ని లేకొన్ని కింద స్థాయి ఆఫీసర్స్ కానీ ఎవరన్నా కానీ ఆయన చూస్తే గడగడ వడకాల్సిందే, 100% వనకాల్సిందే. ఎందుకంటే ఆయన హోదా అట్లుంది అనమాట. విశ్వేశ్వరరెడ్డి పదవిలో ఉన్నా కానీ ఆయన కొంచెం మెతక మనిషి. ఆయన గట్టిగా అరచలేడు వర్కర్స్ కానీ ఇంకోటి ఆయన పోయినా కానీ అంత ఇది ఉండదు అనమాట, పవర్ ఉండదు. ఈయన పదవిలో ఉన్ని లేకొన్ని కేశవ గారు మంచి పవర్ఫుల్. ఫోన్లు చేస్తేనే జరిగిపోతుంది అనమాట. మా సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ, మా సమస్యలు మీ దగ్గరికి కేశవ సార్ దగ్గర పోతే ఆయన పక్కగా ఫోన్ కొడితేనే అది 100% జరుగుతుంది. అయితే చెప్పండి సార్, వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ 5 ఏళ్లలో సార్ చేసినటువంటి ఏ సంక్షేమ పథకమైనా మీకు వ్యక్తిగతంగా నచ్చిందా? మళ్ళీ సారే గెలవటానికి అనుకూలించే అంశాలు ఏమైనా ఉన్నాయా? దాని విషయంలో అయితే మేమేం చెప్పలేను, చెప్పలేను. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి సారు పర్వాలేదు, మెత్తక మనిషి ఆయన. కాకపోతే అది రాజకీయంలో పనికిరాదు 100%. దానికి హోదా అనేది ఒక ఉండాలి. అది పయ్యావుల కేశవ గారితో ఉంది సార్. అయితే పయ్యావుల కేశవ్ సార్ చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే 2014లో సార్ లీడర్షిప్లో ఉన్నప్పుడు మీరు
బాగా అబ్జర్వ్ చేసినటువంటి ఒక ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే సార్ విషయంలో చాలా అంటే ఇప్పుడు హైవేల విషయంలో కానీ లేదా హాస్పిటల్స్ విషయంలో కానీ అట్లా ఇంకా చాలా మందికి సొంత ఖర్చులతోనే పేదలకి పట్టాలు ఇవ్వటంలో కానీ లేదా డ్రైవింగ్ లైసెన్సులు లర్నింగ్ లైసెన్సులు అని లేదా అట్లాగే సాగునీటి విషయంలో కానీ ఇన్ని చేశారు కదా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వీటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది సార్ ఎలక్షన్స్? సార్ ఆయన పట్టుదల పట్టినాడంటే ఫుల్ సక్సెస్ చేసేంత వరకు ఆయన నిద్రపోడు 100%. ఇప్పుడు ఆయన 10లో లేకపోయినా కానీ వీధి వీధికి ఒక ట్యాంకర్ని కూర్చోబెట్టినాడు, వేసేసాడు అప్పట్లోనే, దాదాపు ఒక 4 కిందతే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ లైట్ అన్ని ఆయనే ఇప్పించిండేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ హైవే అంతా ఆయనే మొత్తం ఆయన చేసేసాడు, హైవే లైన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఆయన హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టించాడు మాకు. డిగ్రీ కాలేజ్ ఆయన 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 దాంట్లోనే వేసిండేది. ఇంకా ఆయన ఇంకోటి ఇంతకుముందు ఇప్పుడు ఈ విశ్వేశ్వరరెడ్డి హయాంలో నీరు మంచినీటికి చాలా ఇబ్బంది అయిపోయింది, మాకు పూర్తిగా ఇబ్బంది అయిపోయింది. ఆయన అది చెప్తున్నాను నేను, ఆయన 10లో ఉన్ని లేకుండా ఆయన ఆయన ముందు చూపు, ఆయనకు వచ్చేసి ముందు చూపు ఉంటుంది, 100% ముందు చూపు ఉంటుంది. కేసు పక్క ఈసారి గెలుస్తాడు కూడా.